హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. గైస్, అమలాపురంలో మన వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. సైట్ దగ్గర నుంచి ఇప్పుడే ఒకసారి సైట్లో విజిట్ చేసి మొత్తం యూనిట్లు చెక్ చేసుకొని ఇంకా నేను గుంటూరుకి అయితే బయలుదేరిపోయాను. నా దగ్గర కొంచెం టూల్ కిట్ మెటీరియల్స్ ఉన్నాయి. అవి తీసుకెళ్ళి ఇక్కడ మన అమలాపురం ఆఫీస్లో ఇచ్చేసి అక్కడి నుంచి అయితే డైరెక్ట్గా మేము మచిలీపట్నం మీదుగా విజయవాడ వచ్చి విజయవాడ మీదుగా గుంటూరు అయితే వెళ్ళిపోతున్నాము. ఇక ఈ రైడ్ అయితే బాగానే జరిగింది. కాకపోతే అమలాపురంలో ఎక్కువ నిన్న చూపించడానికి అయితే నాకేమో అంత పెద్ద వ్యూస్ ఏం కనిపించలేదు. అందుకే రిటర్న్ జర్నీ వీడియోస్ మాత్రమే వేస్తున్నాను. ఇంకా నెక్స్ట్ మన రైడ్ వచ్చేసి ఎక్కడ ఏంటి అనేది అప్డేట్స్ అయితే ఇస్తాను. మీరైతే ఈ రైడ్ని ఎంజాయ్ చేయండి. మన వీడియోస్ చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్. చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఇట్లాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. మంచి మంచి వీడియోస్ అయితే తీసి చూపించడానికి అయితే ప్రయత్నిస్తాను. ప్రజెంట్ మనం వచ్చేసి మనుకోటివారిపాలెంలో అయితే ఉన్నాము. సైట్ అక్కడేనమాట. ఇప్పుడు అమలాపురంకి అయితే మళ్ళీ వెళ్తున్నాను. అమలాపురంకి వెళ్ళి అక్కడ మన ఆఫీస్లో ఇక్కడ నా దగ్గర ఉన్న టూల్ కిట్ అవన్నీ ఇచ్చేసి ఇక నేను డైరెక్ట్గా మచిలీపట్నంకి అయితే బయలుదేరిపోతాను. ఇక వ్యూస్ అన్నీ మీకు చూపిస్తాను. ఆఫీస్లో సామాన్లు అయితే పెట్టేసి ఇప్పుడే అయితే బయలుదేరిపోయాము. మళ్ళీ ప్రజెంట్ వచ్చేసి మేము వచ్చేసి గవర్నమెంట్ హాస్పిటల్ రూట్లో అయితే ఉన్నాము. రోడ్లో ఇది గవర్నమెంట్ హాస్పిటల్ రోడ్డు అమలాపురంలో. ఇక్కడ నుంచి డైరెక్ట్గా మళ్ళీ మనం మచిలీపట్నం రూట్ అయితే పట్టుకోవాలి. ఇంకా మధ్యలో మేము ఇంకా టిఫిన్ కూడా చేయలేదు. ఎక్కడన్నా ఆపి టిఫిన్ చేసేసుకొని రైడ్ని అయితే కంప్లీట్ చేస్తాము. ఇక అమలాపురంలో మన రైడ్ అయితే ఎంతటితో కంప్లీట్ అయినట్టే. ఇంకా నెక్స్ట్ రైడ్స్ ఎక్కడ ఏంటి అనేది నేను అప్డేట్స్ అయితే ఇస్తాను. ప్రజెంట్ ఏంటంటే అమలాపురానికి మళ్ళీ అయితే రావాలి ఇంకోసారి. కొన్ని సైట్లు ఉన్నాయి మనకి, పర్సనల్ సైట్స్. ఇవన్నీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే యానంకి ప్లాన్ చేద్దాం. ఇక్కడ నుంచి యానం వచ్చేసి ఒక 25 కిలోమీటర్స్ అంట. వెళ్దాం అనుకున్నాం కానీ మాకు ఇప్పుడు అంత టైం లేదు. దానివల్ల అయితే వెళ్ళలేకపోయాము. యానంలో బాగుండిద్ది అని చెప్పారు వ్యూస్ చూడడానికి, బీచ్ కానీ అది కానీ. వెళ్దాం అనుకున్నాం కానీ ఈరోజు, కానీ మాకు కొంచెం వర్క్స్ ఉండడం వల్ల ఇక్కడ స్టే చేయలేకపోయాము. ఇంకా వర్క్ ఆల్రెడీ ఇక్కడ లేట్ అయింది మాకు. 1 డేలో అవ్వాల్సిన వర్క్ 2 డేస్ అయింది. దానివల్ల ఏంటంటే యానం వెళ్ళలేకపోయాము. నెక్స్ట్ టైం గ్యారంటీగా ప్లాన్ చేస్తాను ఒకసారి యానంకి. అది కూడా చూపిస్తాను మీకు వీడియోస్లో. ప్రజెంట్ ఇప్పుడు మనం వచ్చేసి మనం ఎక్కడైతే లాడ్జ్ తీసుకున్నామో ఆ సెంటర్కి అయితే వచ్చేసాము. సెంటర్లో ఉన్నాము, కరెక్ట్గా అమలాపురం సెంటర్లో అయితే ఉన్నాము. ఇక్కడి నుంచి మనం స్ట్రైట్గా అయితే వెళ్ళిపోవాలి. మొన్న మనం వచ్చిన రూట్ వచ్చేసి ఇటు మన రైట్ సైడ్ నుంచి వచ్చాము మనం. ఇప్పుడు అలా కాకుండా డైరెక్ట్గా స్ట్రైట్ అయితే వెళ్ళిపోతున్నాము. ఇటు నుంచి మచిలీపట్నం వెళ్ళి మచిలీపట్నం మీదుగా విజయవాడ, గుంటూరు అయితే వెళ్ళిపోతాము. ఇది వచ్చేసి మెయిన్ సెంటరు, అమలాపురానికి మెయిన్ సెంటర్. కానీ బాగుందబ్బా అమలాపురం అయితే. చక్కగా అసలు రోడ్లు నీట్గా ఉన్నాయి. ఎక్కడ అసలు బాగుంది. ఒక సిటీ వ్యూ ఏంటి అసలు, సిటీయే ఇది. బాగుంది అసలు. స్టార్టింగ్లో నేను చూసినప్పుడు ఏంటంటే పల్లెటూరులో అనిపించింది కొంచెం. స్టార్టింగ్లో నిన్న నేను వచ్చినప్పుడు ఎదురుగా పెద్ద ఊరేం లేదు కదా ఇది, ఇలా అలా అనిపించింది. కాకపోతే లోపలికి వచ్చి చూశాక ఇది మొత్తం పెద్ద సిటీ అసలు. అమలాపురం చాలా బాగుంది. రోడ్లు బాగున్నాయి. చుట్టుపక్కల ఊళ్ళల్లో, పల్లెటూర్లలో అసలు ఆ గ్రీనరీ అసలు ఎక్సలెంట్గా ఉంది. ఇక్కడ ఒక పందిరి అయితే కట్టారు. అసలు చూడ్డానికి చూడండి ఎంత బాగుంది. ఇక్కడ ఏదో గుడి ఉన్నట్టుంది. ఆ గుడి ముందు పందిరి కట్టారు. అసలు అబ్బా, అసలు ఎక్సలెంట్గా కట్టారబ్బా. చూడ్డానికి అసలు ఎంత అందంగా ఉంది చూడండి. అది బ్రిడ్జి కింద నుంచి వెళ్తున్న ఫీల్ అయితే వస్తుంది. ఇది గుడి అనుకుంటా. ఓకే, ఇది గుడే. అంటే దసరా పండగ కదా, గుడికి చాలా మంది వచ్చి వెళ్తున్నారు. అసలు ఎంత బాగుంది చూడండి, చల్లగా అసలు భలే ఉంది. అంటే వచ్చిన భక్తులకి ఇబ్బంది లేకుండా, ఎండలో ఉండకుండా చక్కగా డిజైన్ చేశారు. చాలా బాగుంది. హైవే అయితే ఎక్కేసాము. ఇక్కడ నుంచి 226 కిలోమీటర్స్ అయితే ఉంది మనకి గుంటూరు మొత్తం. టోటల్గా మచిలీపట్నం మీదుగా అయితే వెళ్ళిపోతున్నాము. అంటే మళ్ళీ ఇటు నుంచి ఒక 2 రూట్స్ అయితే ఉన్నాయి. కానీ మేము మచిలీపట్నం రూట్ అయితే తీసుకుంటున్నాము. ఆ రూట్ బాగుండిద్ది అని చెప్పి అడిగితే ఆ రూట్ బాగుండిద్ది అన్నారు. అందువల్ల ఇక్కడ నుంచి మచిలీపట్నం వెళ్ళి మచిలీపట్నం రూట్ తీసుకొని వెళ్ళిపోతాము. ప్రజెంట్ ఏంటంటే ఇది డబల్ రోడ్డే, జస్ట్ బైపాసే కానీ ఇది డబల్ రోడ్డు. చూద్దాం ఎలా ఉంది. ఈ రూట్ కూడా ఒకసారి చూద్దాం ఎలా ఉంది ఏంటనేది. అట్లా వచ్చాం కదా, ఇప్పుడైతే ఈ రూట్ని అయితే వెళ్తున్నాము. ఈ రూట్ కూడా చూద్దాం ఒకసారి. రూట్ అయితే ప్రెజెంట్ బాగానే ఉంది. ఇంకా ముందుకు వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుంది అనేది తెలియదు. ఇక రైడ్ని అయితే మీరందరూ ఎంజాయ్ చేయండి. ఓకే, గోదావరి బ్యారేజ్ మీదకైతే వచ్చేసాము.
లాస్ట్ టైం అటు నుంచి వచ్చినప్పుడు కనిపించింది కదా. మళ్ళీ ఇక్కడ ఒక రివర్ అయితే ఉంది, అదే గోదావరి. ఇంక ఇది గోదావరి రివర్ మీద నుంచి అయితే వెళ్ళిపోతున్నాము మళ్ళీ. వా వ్యూ చూడండి అసలు, చూడడానికి ఎంత బాగుందో. కొబ్బరి చెట్లు అవి చాలా బాగుంది, ఎక్సలెంట్గా ఉంది. ఇట్లాంటి లాంగ్ రైడ్స్ చేసినప్పుడే మనలో ఒక ఉత్సాహం అలా ఉండిద్ది అనమాట. ఇంకా కొత్త కొత్త రైడ్లు చేయాలనిపించింది. యాక్చువల్గా విజయవాడ నుంచి వచ్చేటప్పుడు ఏంటంటే మన బండి మీద ఫుల్ వెయిట్ ఉండింది అసలు. నేను మా తమ్ముడు మా ఇద్దరు వెయిట్ కలిపేసి ఒక 160 దాకా ఉండిద్ది. మ్యాక్సిమం ఒక 160-170 దాకా మా ఇద్దరు వెయిట్ ఉండిద్ది. ప్లస్ ఆ కంప్రెషర్ వెయిట్ అబ్బా అసలు అది ఒక 80 kgs. అసలు బండి అల్లాడిపోయింది అసలు. ఇప్పుడు కరెక్ట్గా ఉంది, బండి కూడా బాగా వెళ్తుంది, ఎక్సలెంట్గా ఉంది. గోదావరి రివర్ అయితే ఇప్పుడే క్రాస్ అయిపోయాము. ఇక క్రాస్ అయ్యి వచ్చేసాము. అమలాపురం అయితే ఎప్పుడో దాటేసాము మనం. ఇక ఇది వచ్చేసి పాసర్లపూడి అంట. పాసర్లపూడి అయితే ఎంటర్ అయ్యాము ఇప్పుడే. ఏంటో ఊరి పేర్లు కూడా పలకడం రావట్లేదు, విచిత్రంగా ఉన్నాయి పేర్లు. ఏదన్నా కొత్త ప్లేస్కి వెళ్ళినప్పుడు అక్కడ ఊర్లు పేర్లు చదువుతుంటే కొంచెం విచిత్రంగా అనిపిస్తాయి ఎవరికైనా కానీ. ఇప్పుడు ఎవరన్నా కానీ మా సైడ్ పల్లెటూర్లు పేర్లు పలకాలంటే ఏంటి ఎంత విచిత్రంగా ఉన్నాయి అనిపించింది. సేమ్ అలాగే పల్లెటూరు వ్యూ అయితే చాలా బాగుంది అసలు. అందుకే షూటింగ్స్ ఎక్కువ జరుగుతాయి ఇటు సైడ్ ఏంటంటే కొన్ని షూటింగ్స్ కూడా జరుగుతూ ఉంటాయి ఇట్లా పల్లెటూర్లలో. ఇక్కడి నుంచి అయితే మళ్ళీ సిమెంట్ రోడ్ అయితే తగిలింది మనకి హైవేకి. చూద్దాం ఇది ఎక్కడ తీసుకెళ్ళిద్దాం. కానీ బాగున్నాయి రోడ్స్ అయితే బెస్ట్. ప్రజెంట్ మనమైతే మామిడి కుదురులో అయితే ఉన్నాము. ఇక్కడి నుంచి నర్సాపూర్ వచ్చేసి 30 కిలోమీటర్లు ఉంది. మనం నర్సాపూర్ మీదుగా అయితే ట్రావెల్ చేస్తున్నాము ఇప్పుడు. అంటే నర్సాపూర్ మీదుగా అయితే వెళ్తున్నాం అనమాట. రూటు సింగిల్ రూటే, ఇది బైపాస్ అయితే కాదు. మామిడి కుదురు ఈ ఊరి పేరు వచ్చేసి. దీన్ని అయితే క్రాస్ చేసేస్తున్నాము. రోడ్లు బాగానే ఉన్నాయి, కాకపోతే ఏ ఇంట్లో చూసినా కానీ కొబ్బరి చెట్లే, మొత్తం కొబ్బరి చెట్లే. ఇంటికి 4-5 కొబ్బరి చెట్లు ఉన్నాయి. ఊరు దాటిన తర్వాత అసలు ఇక కొబ్బరి చెట్లు అన్ని కొబ్బరి చెట్లే. పంట ఎక్కువ ఇటు కొబ్బరి చెట్లది. మామూలుగా లేవు కొబ్బరి చెట్లు. మన సైడ్ ఇలా ఇంటికి 4 కొబ్బరి చెట్లు ఉంటేనా చక్కగా రోజు 2 కొబ్బరికాయలు కొట్టుకొని చక్కగా తాగుతూ ఉండదు. ప్రజెంట్ మనం వచ్చేసి తాటిపాకలో అయితే ఉన్నాము. ఈ తాటిపాక నుంచి ఎటు వెళ్ళాలి అనేది రూట్ చూసుకోవాలి ఒకసారి. ప్రజెంట్ రాజోల్ అయితే వచ్చేసాము. రాజోల్ సెంటర్లో అయితే ఉన్నాము. మొత్తం చిన్న పల్లెటూర్లలో నుంచే వెళ్తుంది ఇది. ప్రతి 5 కిలోమీటర్స్కి ఒక ఊరు తగులుతుంది ఇటు. బయలుదేరిన కాడి నుంచి ప్రతి 5 కిలోమీటర్లకి ఒక ఊరు, ప్రతి 5 కిలోమీటర్లకు ఒక ఊరు తగులుతూనే ఉంది. కానీ ప్రజెంట్ రాజోల్లో అయితే ఉన్నాము. ఈ ఊళ్ళో ఎన్ని వంకర్లు ఉన్నాయో, రోడ్డు వంకర్లు దిక్కుతుంది ఇది. ఇక్కడ నుంచి బైపాస్ అయితే ఎక్కాము మళ్ళీ. ఈ బైపాస్ వచ్చేసి డైరెక్ట్గా ఒంగోలు అయితే వెళ్ళిపోయింది. ఒంగోలు మీదుగా నెల్లూరు అయితే వెళ్ళిపోవచ్చు మనం. నెల్లూరు చెన్నై హైవే అన్నమాట ఇది. ఈ హైవే లాస్ట్ టైం మన వీడియోలో చూసిన హైవే, మా ఊళ్ళో ఒక హైవే అయితే చూపించాను కదా, ఆ హైవే ఈ హైవే రెండు ఒకటేనమాట. ఇక్కడికైతే కనెక్ట్ అయింది ఆ హైవే. ఈ హైవే మీద నుంచి డైరెక్ట్గా వెళ్ళిపోతే మనం మన చందోలు అయితే వెళ్ళిపోవచ్చు. కానీ మేము గుంటూరు వెళ్ళాలి కాబట్టి మచిలీపట్నానికి అటు క్రాస్ అయిపోయి మచిలీపట్నం మీదుగా అయితే మళ్ళీ విజయవాడే వెళ్ళి విజయవాడ మీదుగా గుంటూరు అయితే వెళ్తాము. కానీ ఈ హైవే డైరెక్ట్గా వెళ్ళిపోతే ఒంగోలు, నెల్లూరు, చెన్నై వెళ్ళిపోవచ్చు. చివరికి ఈ హైవే ఇక్కడ తెలియదనమాట. అంటే మన ఇంటి దగ్గర ఉన్న హైవే ఎక్కి డైరెక్ట్గా వచ్చేస్తే మనం వైజాగ్ వెళ్ళడానికి బాగుంటుంది. NH216 ఇది హైవే. ఎస్, బాగుంది. ఇక్కడి నుంచి రైడ్ ఇంకా బాగుంటుంది. ఇందాక ఏదో పల్లెటూర్లలో నుంచి వెళ్తుంటే అంత ఇంట్రెస్టింగ్గా ఉండలేదు. ఇప్పుడైతే హైవే ఎక్కాం కదా, రైడ్ అయితే ఎక్సలెంట్గా ఉండిద్ది ఇక్కడి నుంచి. ఇది బైపాసే కానీ కొంచెం వేరే రూట్ అనమాట ఇది. అంటే డైరెక్ట్ నెల్లూరు, ఒంగోలు అలా వెళ్ళే రూట్ అనమాట. ప్రజెంట్ మనం ఒక రివర్ మీదకి అయితే వచ్చాము. ఇదే రివర్ మళ్ళీ నాకైతే అర్థం కావట్లేదు. ఇందాక వెళ్ళిన రివర్ అయితే నేను గోదావరి అనుకున్నాను, మళ్ళీ ఇదేంటో అసలు నాకేం అర్థం కావట్లేదు. బండి ఎక్కడన్నా ఆపుదామన్నా హైవే అయిపోయింది, ఆపకూడదు.
బళ్ళు బాగా వస్తున్నాయి అనమాట అటు ఇటు, అందువల్ల ఆపలేకపోతున్నాను. ఊరేటి అనేది రివర్ బాగుంది. ఈ ప్రజెంట్ వచ్చేసి మచిలీపట్నం మీదుగానే వెళ్దాం అనుకుంటున్నాము. వేరే రూట్ ఉంది కానీ అటు నుంచి కూడా వెళ్ళొచ్చు, వెళ్ళి తమ్ముడిని దించేయచ్చు. మా ఊళ్ళో చందోలే వాడు వెళ్ళాల్సింది, కానీ గుంటూరు వచ్చే వెళ్తానంటున్నాడు. అందువల్ల మళ్ళీ ప్లాన్ చేంజ్ చేసుకొని మచిలీపట్నం మీదుగానే వెళ్దాం అనుకుంటున్నాము. ప్రజెంట్ మనం దిగుమర్రు వైపు నుంచి వెళ్తున్నాము. ఏంటో ఈ బోర్డు మీద దిగుమర్రు అని రాస్తుంది. పోలవరం మన ఓకే, ఇది లెఫ్ట్ సైడ్ వెళ్తే పోలవరం వచ్చేది. పోలవరం ప్రాజెక్ట్. ఆ ప్రాజెక్ట్ ఎప్పుడు కంప్లీట్ అవుతుందో ఏమో, సరిపోయింది. కానీ రోడ్డు మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. మా బండి అసలు ఎక్కడా బ్రేక్ పట్టాల్సిన అవసరం లేకుండా హ్యాపీగా అయితే వెళ్ళిపోతుంది, ఏమి ఇబ్బంది లేకుండా. ఇవన్నీ కొబ్బరి తోటలే బా, రొయ్యల చెరువులు కొబ్బరి తోటలు. ఇక్కడ నుంచి అయితే మనం లెఫ్ట్ సైడ్కి అయితే వెళ్ళిపోవాలి. రైట్ సైడ్కి వెళ్తే పాలకొల్లుకి అయితే వెళ్ళిపోతాము. పాలకొల్లు వచ్చేసి ఇక్కడ నుంచి 4 కిలోమీటర్లు అయితే ఉంది. లెఫ్ట్ సైడ్కి మనకి మచిలీపట్నం వెళ్ళిపోవాలి. ఇక్కడ నుంచి మచిలీపట్నం కానీ ఇంకా ఒంగోలు ఈ మొత్తం ఈ రూట్ అనమాట. మన బ్యాక్ సైడ్ అటు రైట్కి వెళ్తే మాత్రం పాలకొల్లుకి అయితే వెళ్ళిపోతాము. పాలకొల్లు వచ్చి 4 కిలోమీటర్స్ ఇక్కడ నుంచి. రోడ్లు కొంచెం రిపేర్లు చేస్తున్నట్టున్నారు. బాగుందబ్బా. ఇది వచ్చేసి దిగుమర్రు, ఈ ఊరు దిగుమర్రులో అయితే ఉన్నాము ప్రజెంట్. అలాగే కానీ మొన్న వచ్చినంత ఎండ అయితే ఇవాళ లేదు. మొన్న వచ్చేటప్పుడు బొబ్బాయి బైపాస్ మీద చేతులు కాలిపోతూ ఉండినాయి, కింద కాళ్ళు కాలిపోతూ ఉండినాయి అసలు మిట్ట మధ్యాహ్నం టైంలో. ఇప్పుడు మిట్ట మధ్యాహ్నమే కానీ ఇవాళ అంత ఎండ ఏం లేదు, కొద్దిగా ఎండ తక్కువగా ఉంది. మొన్న అయితే ఎండ చాలా ఎక్కువ అసలు టెంపరేచర్. ఎన్ని చోట్ల అసలు ఆపాము వాటర్కి మనం తాగడం కోసం. ఇది వచ్చేసి వశిష్ఠ గోదావరి రోడ్ అంట. మరి వశిష్ఠ గోదావరి రోడ్ అనేది ఇక్కడ పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం అయితే కడుతున్నారు. ఎన్ని చేపల చెరువులే అసలు. వశిష్ఠ గోదావరి రోడ్ అంట. లోపల ఏదన్నా గుడి ఉందో లేకపోతే ఆ ఊరికి ఆ పేరో మరి తెలియదు, కానీ ఒక పెద్ద ఆర్చ్ అయితే కట్టున్నారు. ఎక్సలెంట్గా ఉందంటే బాబా. కానీ అమలాపురంలో అసలు వాళ్ళ మాట తీరు కానీ వాళ్ళు ఇచ్చే గౌరవం కానీ అసలు నిజంగా సూపర్ అన్నమాట. అసలు చిన్నోళ్ళ కాడి నుంచి పెద్దోళ్ళ దాకా అందరూ గౌరవంగా పిలుస్తున్నారు. అసలు ఎంత మర్యాద ఇస్తున్నారంటే నాకు బాగా నచ్చింది. అసలు వాళ్ళ పిలుపు కానీ వాళ్ళు మాట్లాడే విధానం కానీ ఎక్సలెంట్. అసలు ఇటు గోదావరి సైడ్ మొత్తం అసలు అలాగే. మేము విజయవాడ దాటి గోదావరి ఎంటర్ అయ్యాము. గోదావరి సైడు, పశ్చిమ గోదావరి సైడు అటు మొత్తం అసలు అక్కడ పలకరింపే మారిపోయింది. అసలు ఎంత చక్కగా పలకరిస్తున్నారు. నాకైతే ఆ పలకరింపులు అయితే బాగా నచ్చింది. అసలు వాళ్ళు ఇచ్చే రెస్పెక్ట్ కానీ. రే ఆగరా నాయన ఇటుపోతున్నావు కళ్ళద్దాలు పెట్టుకొని గుడ్డు నాకు. ఓకే, ఇది వచ్చేసి నరసాపురం టౌన్ అన్నమాట. ఇంకా మన లెఫ్ట్ సైడ్లోకి వెళ్తే నరసాపురం అయితే వెళ్ళిపోతాం మనం. కానీ మనం నరసాపురం సిటీలోకి అయితే వెళ్తలేదు, సిటీ బయట నుంచి అయితే వెళ్ళిపోతున్నాము. రాయపేట, నరసాపురంకి అయితే వచ్చేసాం ప్రజెంట్ మనం. ఇప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ మచిలీపట్నం అయితే వెళ్ళాలి. వెళ్తున్న రూట్లో నుంచి నర్సాపూర్ ట్రైన్ ఇక్కడి నుంచే స్టార్ట్ అయింది. నర్సాపురం నుంచే స్టార్ట్ అయింది నర్సాపూర్ ట్రైన్. మనం బయలుదేరిన కాడి నుంచి ఇదే మన ఫస్ట్ టోల్ ప్లాజా, సీతారాంపురం టోల్ ప్లాజా. ఇది ఫస్ట్ టోల్ ప్లాజా అనమాట. మనం బయలుదేరిన కాడి నుంచి అమ్మో స్పీడ్ బ్రేకర్ కనిపించలేదు అక్కడ. రాజుగారి తోట. ఇంకెన్ని టోల్ ప్లాజాలు తగులుతాయో ఏమో చూడాలి. ప్రెజెంట్ అయితే ఒక టోల్ ప్లాజా అయితే క్రాస్ చేసేసాము. కొంచెం స్పీడ్గానే వెళ్తున్నాము ఎందుకంటే బాగా లేట్ అయిపోయింది. అక్కడ సైడ్ దగ్గర కొంచెం అర్జెంట్ వర్క్స్ కూడా ఉన్నాయి మళ్ళీ గుంటూరులో మనకి. అందుకని చెప్పి కొంచెం స్పీడ్గానే బండి లాగిచ్చేస్తున్నాము. అందువల్లే అక్కడ స్పీడ్ బ్రేకర్ ఉన్నా కానీ చూసుకోలేకపోయా కొద్దిగా. సీతారాంపురం అయితే క్రాస్ చేసేసాము. మినిమం ఒక 80 అయితే మనం మెయింటైన్ చేస్తున్నాం బండి స్పీడ్ని. చిన్న రివర్స్ అయితే కట్టున్నారు, చూడ్డానికి అసలు చాలా బాగున్నాయి. వ్యూ చూడండి అసలు ఎంత బాగుందో.
ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ఉంది, పేరుపాలెం అంట. చాలా బాగుంది ఇటు వ్యూస్. అంటే మరీ బాగున్నాయని చెప్పలేము కానీ బాగున్నాయి చూడడానికి వ్యూస్. అసలు లదాఖ్లో కూడా యాక్చువల్గా ఇట్లాగే రివర్స్ ఉంటాయి అన్నమాట, చిన్న చిన్నవి. లదాఖ్ వెళ్ళేటప్పుడు కూడా నేను చాలా వీడియోస్లో చూశాను, సేమ్ ఇలాగే బ్రిడ్జెస్ మీద నుంచి వెళ్తూ ఉంటారు, కింద నీళ్లు వెళ్తూ ఉంటాయి. బాగుంటుంది. మనం కూడా తొందరలోనే లదాఖ్ అయితే వెళ్ళాలి. లంచ్ చేసేయాలి, గట్టిగా లంచ్ చేసేసుకొని బయలుదేరిపోతే 4 కనీసం 3 వెళ్ళిపోతాము గుంటూరు. మ్యాక్సిమం 3 గుంటూరు రీచ్ అయిపోతే కాసేపు రెస్ట్ తీసుకొని కొంచెం వీడియోస్ ఎడిట్ చేసుకోవచ్చు. 2 వీడియోస్ అయితే అవుతాయి మళ్ళీ. ఇప్పుడు ఈ వీడియో ఒకటి, మళ్ళీ మొన్న వచ్చేటప్పుడు చేశాం కదా ఆ వీడియో ఒకటి. ఈ 2 ఇదిగోండి ఇంకో రివర్ అయితే వచ్చింది. ఈ రూట్లో రివర్స్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. భలే ఉంది, చక్కగా చిన్న చిన్న రివర్స్ అయితే ఉన్నాయి. ఇదిగోండి చూడండి, బాగుంది. ఇలా ఉండాలి ట్రావెల్ చేసేటప్పుడు, బాగుంటుంది, ఇంట్రెస్టింగ్గా ఉండేది. ప్రాణం లేసి వచ్చినట్టు అనిపిస్తుంది. రొయ్యల చెరువులే కనబడుతున్నాయి కానీ ఎక్కడో పక్కన సముద్రం ఉన్న ఫీలింగ్ అయితే వస్తుంది నాకు. అంటే మనం బీచ్కి దగ్గరలో వెళ్ళంగానే ఒక ఫీల్ అయితే వచ్చింది కదా, ఓకే బీచ్కి దగ్గరలో ఉన్నాము ఇంకా అని, అట్లాంటి ఫీలింగ్ అయితే కలుగుతుంది. ఏంటో దగ్గరలో బీచ్ అయితే ఉన్నట్టుంది ఒక 2-3 కిలోమీటర్స్లో. ప్రజెంట్ మనకైతే తెలీదు కానీ నాకు ఆ ఫీలింగ్ అయితే వస్తుంది. దగ్గరలో చల్లటి గాలి కొడుతుంది, ఉప్పగా తగులుతుంది. అసలు పెదాల దగ్గర ఉప్పుగా తగులుతుంది అసలు ట్రావెల్ చేస్తుంటే. అది బీచ్కి దగ్గరికి వెళ్తేనే అలా ఉండిద్ది. మ్యాక్సిమం మనం బీచ్కి దగ్గరలోనే ఉన్నట్టున్నాం. ఈ లారీ వాడు అసలు దుమ్ము మామూలుగా లేపట్లేదు. అమ్మది దేవుడు. ప్రజెంట్ నాకైతే అలాగే అనిపిస్తుంది. మనం వచ్చేసి ప్రజెంట్ నాగిరెడ్డిపాలెం హైవే రోడ్ అన్నమాట. ఇది నాగిరెడ్డిపాలెంలో అయితే ఉన్నాము. మళ్ళీ ఇంకొక రివర్ వచ్చేసింది చూడండి, సూపర్ వ్యూ. అసలు ఇవన్నీ ఏంటంటే నాకు తెలిసి బీచ్ దగ్గరగానే ఉండుండిద్ది, అందుకే ఇన్ని రివర్స్ వస్తున్నాయి, ఇన్ని కాలువలు వస్తున్నాయి. ఇవి చూద్దాం, ఒకవేళ మ్యాక్సిమం మనకు వెళ్ళేటప్పుడు ఏదన్నా దగ్గరలో బీచ్ ఉంది అంటే ఒకసారి విజిట్ చేద్దాము. ఎందుకో డౌట్ కొడుతుంది, ఇటు దగ్గరలో బీచ్ ఉన్నట్టే అనిపిస్తుంది. మ్యాక్సిమం మేము మ్యాప్లో అయితే చూస్తున్నాము ఒకసారి. ఇక్కడ ఇంకో రివర్ అయితే వచ్చింది. అసలు ఈ రివర్స్ పేరేంటో ఏం తెలియట్లేదు కానీ బాగున్నాయి చూడ్డానికి వ్యూస్ అయితే. పల్లెపాలెం అంట, ఇది వచ్చేసి పల్లెపాలెం. మనమైతే బంటుమిల్లిలో ఉన్నాము. అక్కడ హైవే దగ్గర నుంచి రైట్కి తీసుకొని ఇటువైపు అయితే వచ్చాను. ఇక్కడ మా ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు, అతన్ని కలవడం కోసం అయితే వెళ్తున్నాను. ఇక్కడ దాకా వచ్చాం కదా, ఎలాగో కలిసి వెళ్దామని చెప్పి అయితే వెళ్తున్నాను. ఇక్కడ నుంచి 12 కిలోమీటర్లేనంట తన షాపు. అతను నాతో పాటు జాబ్ చేశాడు. మా ప్రజెంట్ ఇక్కడ నుంచి ఒక 16 కిలోమీటర్లు అయితే వెళ్ళాలి. డెస్టినేషన్ అయితే ఒక 16 కిలోమీటర్లు అయితే చూపిస్తుంది. ఇప్పుడే బంటుమిల్లి అయితే క్రాస్ చేసేసాను. రోడ్ అయితే బాగానే ఉంది. ఇది వచ్చేసి గుడివాడ రూట్, గుడివాడ వెళ్ళే రూటు. అంటే మనం యాక్చువల్గా అటు బైపాస్ మీదుగా బంద్రా అయితే వెళ్ళిపోవాలి డైరెక్ట్గా, కానీ మనం బంద్రా వెళ్ళకుండా ఇటు నుంచి అయితే వెళ్తున్నాము. ఓకే, అటు నుంచి క్రాస్ అయ్యి మళ్ళీ ఒకసారి అటు నుంచి బందర్కి ఏదన్నా రూట్ ఉందేమో చూస్తాను. కంపల్సరీ రూట్ అయితే ఉండేది, ఉండకుండా అయితే ఏమి ఉండదు. ఒకసారి విజిట్ చేసి వెళ్తే బాగుంటుంది కదా అని చెప్పి వెళ్తున్నాను. రోడ్ అయితే ఇది సర్వీస్ రోడ్డే, సింగిల్ రోడ్డు. మధ్యాహ్నం టైం కాబట్టి పెద్దగా ట్రాఫిక్ ఏం లేదు, బాగానే స్పీడ్గా లాగిచ్చేస్తున్నాము. ఇప్పుడే కొంచెం ఎండ కూడా తగ్గింది, టెంపరేచర్ కూడా కొంచెం డౌన్ అయ్యింది. వచ్చేసాము. షాప్ అయితే ఇదే అనుకుంటా మా ఫ్రెండ్ది షాప్. ప్రజెంట్ గుడివాడ అయితే వెళ్తున్నాము. గుడివాడ మీదుగా విజయవాడ అయితే వెళ్ళిపోతాము. కలవాల్సిన పర్సన్ అయితే కలిసేసాను. ఇక్కడ నుంచి డైరెక్ట్ గుడివాడ వెళ్ళి గుడివాడ మీదుగా విజయవాడ అయితే వెళ్ళిపోతాం. ఇంకా ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. రోడ్లు మాత్రం అస్సలు బాగాలేవు ఈ రూట్ మీద, అస్సలు అంటే అస్సలు బాగాలేవు. కొద్ది దూరం బాగుంటే అసలు కొద్ది దూరం బాగాలేవు. వ్యూ కూడా చాలా బాగుంది, ఇక్కడ పచ్చగా పొలాలు ఇవన్నీ చూడడానికి వ్యూ చాలా బాగుంది. ఎటు నుంచో బయలుదేరి ఎటో వచ్చాము. అసలు ఇటు రావాల్సిన ప్లాన్ ఏమి ఉండలేదు, అసలు అటే వెళ్ళిపోయేవాళ్ళం. కాకపోతే గుడివాడలో అయితే ఉన్నాము. ఇక గుడివాడ నుంచి డైరెక్ట్గా విజయవాడ అయితే వెళ్ళిపోవడం. ఇంకా ఇక్కడ నుంచి 42 కిలోమీటర్స్ అయితే విజయవాడ చూపిస్తుంది.
అరౌండ్ ఇంకొక 1 అవర్లో అయితే విజయవాడ వెళ్ళిపోతాము. ఇంకా అక్కడి నుంచి గుంటూరు ఒక హాఫ్ అన్ అవర్ పట్టిద్ది. 1.5 అవర్లో అయితే మనం కంప్లీట్గా 1.5 అవర్ 2 అవర్స్లో గుంటూరు అయితే చేరిపోతాము. గుడివాడ ఒక మన రైట్ సైడ్కి వెళ్తేనేమో బైపాస్కి అయితే వెళ్ళిపోతాము, ఏలూరు బైపాస్ సైడు. మనం లెఫ్ట్ సైడ్ తీసుకొని డైరెక్ట్గా ఇటైతే వెళ్ళిపోతున్నాం ఇప్పుడు విజయవాడ సైడు. ఇంకా బ్రిడ్జి ఎక్కేసి దిగాము అంటే డైరెక్ట్గా విజయవాడ హైవేకి అయితే ఎక్కేస్తాం. అంటే హైవే కాదు, డబల్ రోడ్ అనమాట. హైవే అయితే ఏం కాదు, డైరెక్ట్గా ఇంకా విజయవాడ వెళ్ళిపోతాం మనం. ఇక్కడ నుంచి 40 కిలోమీటర్స్ ఏమైనా ఉండిద్ది బ్రిడ్జి దిగితే. ప్రజెంట్ గుడివాడ దాటేసి అయితే విజయవాడ వెళ్ళే రూట్లో అయితే ఉన్నాము. రోడ్ అయితే ఇక్కడ దాకా బాగుంది, కానీ ఇక్కడ నుంచి కొంచెం ఘోరంగా అయితే ఉంది, చూడాలి. కానీ ఇది 2 వే, కొంచెం రోడ్ అయితే బాగానే ఉండింది అక్కడ దాకా. ఇక్కడ నుంచి మళ్ళీ ఒక 1/2 కిలోమీటర్ అయితే బాగాలేదు. ప్రజెంట్ రోడ్ సిచ్యువేషన్ ఇలాగే ఉంటే మాత్రం మేము వెళ్ళే డెస్టినేషన్ అయితే ఎక్కువ టైమే పట్టిద్ది. 40 కిలోమీటర్స్ కదా, మనం ఇప్పుడు 5 కిలోమీటర్స్ అయితే వచ్చాము. ప్రజెంట్ మనం అయితే విజయవాడ హైవే అయితే ఎక్కేసాము. ఆ రోడ్ అంతా అసలు ఏం బాగాలేదు, అందుకని అసలు ఏం షూట్ చేయలేదు. రోడ్ అయితే చాలా ఘోరంగా ఉండింది. ఇంకొక 15 కిలోమీటర్ల విజయవాడ అయితే వెళ్ళిపోతాం మనం. ఇక్కడి నుంచి మనకు వచ్చేసి ఒక 16, ఒక 30, 45 కిలోమీటర్లో ఇంక మనం అయితే గుంటూరు వెళ్ళిపోతాము. 45 కిలోమీటర్స్ ఉంది. మ్యాక్సిమం 1 అవర్లో అయితే గుంటూరు చేరుతాము. మధ్యలో రోడ్డు బాగోక మాకు అసలు 1 గంటన్నర పోయింది, అస్సలు బాగాలేదు రూట్ అది. ప్రజెంట్ వణుకూరులో అయితే ఉన్నాం మేము. ఏం ట్రాఫిక్ రానాయన, సాయంత్రం పూట అసలు ఇప్పుడు ఎక్కడ ట్రాఫిక్లో ఇరుక్కుంటామో ఏమో. హైవే ఎక్కిన తర్వాత ప్రాణం లేసి వచ్చింది అసలు ఆ రూట్లో వస్తుంటే ఎంత తలనొప్పిగా ఉండిందంటే అంత తలనొప్పిగా ఉండింది బాబు, చాలా ఘోరం. అసలు 2-3 చోట్ల అయితే బండి కూడా స్కిడ్ అయిపోయింది, అలా ఉంది రోడ్డు అది. గుడివాడ నుంచి ఎవరన్నా విజయవాడ వచ్చేదైతే ఆ రూట్లో మాత్రం రావాలండి, అసలు చాలా ఘోరంగా ఉంది. కొంచెం లాంగ్ అయినా పర్లేదు, గుడివాడ నుంచి హనుమాన్ జంక్షన్ వచ్చేసి హనుమాన్ జంక్షన్ మీదుగా బైపాస్ ఎక్కువ వచ్చేసేయండి, అదైతే బెస్ట్ రూటు. మాకు తెలియక రూట్ బాగుందేమో అని చెప్పి అటు వచ్చాము. అసలు టైం మొత్తం లాస్ అయ్యాము అక్కడే మేము. ప్రజెంట్ బెంజ్ సర్కిల్ దగ్గర నుంచి అయితే కట్ అయిపోయి హైవే అయితే ఎక్కేసాము. ఇంకొక 5 మినిట్స్లో మేము అయితే అక్కడ కృష్ణా బ్యారేజ్ దగ్గరికి అయితే వెళ్ళిపోతాము. ఈ హైవే మీద నుంచి డైరెక్ట్ ఇంకా గుంటూరు హైవే అయితే ఎక్కేస్తాము. జర్నీ అయితే అసలు ఎంత తలనొప్పి అనిపించిందంటే ఆ గుడివాడ దగ్గర నుంచి వచ్చేటప్పుడు ఫుల్ అసలు హెడేక్ వచ్చేసింది. ఆ రోడ్ మీద వచ్చాక విజయవాడ వచ్చాకేమో ఇక్కడ ట్రాఫిక్లో ఇరుక్కున్నాం. మళ్ళీ మేము అనుకున్న టైం వేరే, రీచ్ అయిన టైం వేరే. మాకు ఎలాగో 5 గంటలు పట్టేసింది మళ్ళీ. కానీ అటు నుంచి వస్తే ఆ మధ్యలో మాకు ఆ 1 అవర్ స్టాప్ లేకుండా ఉంటే తొందరగా వెళ్ళిపోయేవాళ్ళం, మచిలీపట్నం మీదుగా విజయవాడ వచ్చేసేవాళ్ళం. కానీ మధ్యలో ఒక 1 అవర్ స్టాప్ ఉండడం వల్ల మాకు బాగా లేట్ అయిపోయింది, సాయంత్రం అయిపోయింది. సర్కిల్ ఆ ట్రాఫిక్ని క్రాస్ చేసి ఇప్పుడే బయటపడ్డాము కొంచెం. కానీ ట్రాఫిక్ ఇంకా క్లియర్ అయితే ఏం అవ్వలేదు, ఫుల్గా ఉంది ట్రాఫిక్. అసలు బెంజ్ సర్కిల్ దగ్గర నుంచి కొంచెం బండి మూవ్ అయితే చాలు బళ్ళు అయిపోతున్నాయి, అంత ట్రాఫిక్ ఉంది. ట్రాఫిక్లో ఇరుక్కున్నాం మళ్ళీ. మా విజయవాడలో ట్రాఫిక్లో ఇరుక్కుంటే నరకమే అసలు. ఇంత ట్రాఫిక్ ఉందంటే అసలు అమ్మో, ఆ రోడ్డే ఘోరం అనుకుంటే ఇక్కడికి వచ్చాక ఈ ట్రాఫిక్లో ఇంకా ఘోరంగా తయారయ్యాం. అయినా కొద్దిగా ఓపిక పట్టుకొని ఎలాగో అలా అయితే వెళ్ళిపోవాలి. కొంచెం మనం కృష్ణా బ్యారేజ్ క్రాస్ అయ్యాము అంటే ఇంకా అసలు మన బండికి తిరిగి ఉండదు, హ్యాపీగా వెళ్ళిపోవచ్చు బైపాస్ మీద ఈల వేసుకుంటాం. కానీ ఈ ట్రాఫిక్ క్రాస్ చేయడమే పెద్ద టాస్క్ అన్నమాట. ఫుల్ ఇక్కడ నుంచి బ్రిడ్జి ఎక్కి డైరెక్ట్గా వెళ్ళిపోవడమే. ఇంకా కింద నుంచి వెళ్ళాము అంటే ఇరుక్కోవడమే. చూడండి ఎంత ట్రాఫిక్ ఉందో, అక్కడ ఇరుక్కుంది ఆల్రెడీ ట్రాఫిక్లో. డైరెక్ట్గా బ్రిడ్జి ఎక్కి కింద దిగేస్తే కసం బ్యారేజ్. కానీ ఆ బ్రిడ్జి మీద ఉండేది ట్రాఫిక్ మళ్ళీ, అదొక పెద్ద టాస్క్. ఇప్పుడు అదొక్కటి క్రాస్ చేస్తే చాలు, ఇంకా వెళ్ళిపోవచ్చు మనం. అయ్యా ఎంత ట్రాఫిక్ ఆగింది చూడండి, వామ్మో. కాకపోతే మేము అనుకున్న టైంకి ఇంకొంచెం ముందు వచ్చుంటే ఈ ట్రాఫిక్ని అయితే అవాయిడ్ చేసేవాళ్ళం.
కానీ ట్రాఫిక్కి ఇరుక్కున్నాం. ట్రాఫిక్లో కానీ మా జర్నీ ఇంత ఘోరంగా జరిగిద్దని అసలు మేము అనుకోలేదు. పొద్దున బయలుదేరేటప్పుడు ఆ రూట్లో నుంచి వెళ్తే కొంచెం హ్యాపీగా వచ్చేయచ్చు అనుకున్నాం, కానీ అటు అంత రూటు ఏం బాగాలేదు. జర్నీ కూడా మాకేమంత ఇంట్రెస్టింగ్గా కూడా అనిపించలేదు, బోరింగ్గా అనిపించింది జర్నీ. ప్రజెంట్ కృష్ణా బ్యారేజ్ అయితే క్రాస్ అయిపోయి వచ్చేసాము హైవే మీదకి. ఇంక ఇక్కడ నుంచి మనకి ట్రాఫిక్కి దిగులే ఉండదు. ఫ్రీగా ఒక 20 మినిట్స్లో మనం అయితే గుంటూరు వెళ్ళిపోవచ్చు. ఇంక ఇక్కడ నుంచి అంత ట్రాఫిక్ అయితే ఏమి ఉండదు, ఎందుకంటే 3 లైన్ కాబట్టి కొంచెం హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. అమ్మో, ఈరోజు జర్నీ మాత్రం అసలు ఎంత ఘోరంగా జరిగిందంటే అంత ఘోరంగా జరిగింది. అసలు వాకింగ్ చేయాలన్నా ఫుల్ హెడేక్ వచ్చేసింది. అంత బాగలేవు అసలు రోడ్లు. ఎందుకు వచ్చామా అనిపించింది అసలు ఆ రూట్లోకి అయితే. గుడివాడ నుంచి విజయవాడ వచ్చే రూట్లోకి అయితే ఎందుకు వచ్చామా అనిపించింది అసలు. ఆ రూట్లో మాత్రం ఇంకా లైఫ్లో ట్రావెల్ చేయకూడదు, అంత తలనొప్పిగా అనిపించింది. ఆకలేసినోడికి అన్నం దొరికితే ఎలా ఉండిద్దో ఈ బైపాస్ దొరికిన తర్వాత మాకైతే ఎలా ఉంది. పొద్దున్నుంచి తీసింది ఒక ఎత్తు అయితే ఇప్పుడు తీస్తున్నది అయితే ఒక ఎత్తు. అసలు పొద్దున్నుంచి ఆ రోడ్ల మీద వ్లాగ్ చేసి చేసి తలనొప్పి వచ్చేసింది. అసలు ఈ బైపాస్ మీద వెళ్తుంటే ప్రాణం హాయిగా అనిపిస్తుంది. ఇక లైఫ్లో షార్ట్ కట్స్ తీసుకోకుండా బైపాస్ మీదే వెళ్ళాలని మాత్రం అనిపించింది. ఇంకెప్పుడు షార్ట్ కట్స్ తీసుకొని గూగుల్ని నమ్ముకొని అయితే మాత్రం మేము వెళ్ళము. ఏదైనా కానీ హైవే మీదే వెళ్ళాలని ఫిక్స్ అయిపోయాము. అది ఎంత లాంగ్ అయినా ఎంత డిస్టెన్స్ వచ్చినా కానీ అంత తలనొప్పి అయితే వచ్చింది. ప్రజెంట్ మనమైతే ఇప్పుడు మంగళగిరి అయితే క్రాస్ చేస్తున్నాము. మన ముందు కనిపిస్తున్న బ్రిడ్జ్ వచ్చేసి అది మంగళగిరి నుంచి తెనాలి వెళ్ళే బ్రిడ్జ్ అనమాట. ప్రజెంట్ మనం మంగళగిరి క్రాస్ చేసేస్తున్నాము, అంటే మంగళగిరిలో ఉన్నాము. మంగళగిరి ఊరు బయట నుంచి అయితే వెళ్ళిపోతున్నాము. ట్రాఫిక్ బైపాస్ మీద కూడా ఫుల్గా ఉంది. సాయంత్రం పూట కదా, ఫుల్ ట్రాఫిక్ ఉంది అసలు బైపాస్ మీద కూడా బళ్ళు. మనం వచ్చేసి మంగళగిరి దగ్గర ఉన్న తాజా టోల్ ప్లాజాకి అయితే వచ్చేసాము. ఇది పొద్దున్నుంచి మంది రెండో టోల్ ప్లాజా అనమాట. మనకైతే ఇంక ఈ జర్నీలో ఎక్కువ టోల్ ప్లాజాలు ఏం తగలలేదు, కానీ ఇంక ఇదే లాస్ట్ టోల్ ప్లాజా. ఇది క్రాస్ అయ్యాము అంటే ఇంకా డైరెక్ట్గా ఒక 10 మినిట్స్లో అయితే మనం గుంటూరు అయితే వెళ్ళిపోతాము. 10-15 మినిట్స్లో గుంటూరు సిటీకి అయితే ఎంటర్ అయిపోతాము. అమ్మ, టోల్ ప్లాజా దగ్గర కూడా ఇంత ట్రాఫిక్ ఉంది అంటే పండగ సీజన్ కదా, దానివల్ల అనుకుంటా. కార్లు అది కాక ఆఫీస్లు వదిలే టైము. గైస్, ప్రజెంట్ మేమైతే గుంటూరు అయితే వచ్చేసాము. ఇంకా గుంటూరు ఆటో నగర్ దగ్గర అయితే ఉన్నాము. ఇంకా గుంటూరు సిటీలోకి అయితే ఎంటర్ అయిపోతాము. బైపాస్లో నుంచి లెఫ్ట్ సైడ్కి అయితే వెళ్ళిపోవాలి. ఇంకా లెఫ్ట్ సైడ్కి వెళ్ళి గుంటూరు సిటీలోకి అయితే ఎంటర్ అయిపోతాము. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఎవరన్నా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. అప్పుడే మీకు నేను ఏమన్నా వీడియోస్ చేస్తే నోటిఫికేషన్ అనేది వచ్చింది. గైస్, ప్రజెంట్ అయితే గుంటూరు సిటీలోకి అయితే ఎంటర్ అయిపోయాను. ఇంక ఇక్కడి నుంచి మనం ఇంటికి ఒక 5 మినిట్స్లో అయితే వెళ్ళిపోతాము. చాలా లేట్ అయిపోయింది అసలు. జర్నీ 6 అవర్స్ పట్టేసింది, అంటే 5 అవర్స్ జర్నీ. కాకపోతే ఏంటంటే కొద్దిగా తలనొప్పిగా అనిపించింది, కానీ జర్నీ ఓకే. కానీ లైఫ్లో ఇంకెప్పుడు షార్ట్స్ కట్స్ తీసుకొని ఊళ్ళల్లో నుంచి రాకూడదని మాత్రం అర్థమైపోయింది. ఎప్పుడు అయినా కానీ బైపాస్ మీదే జర్నీ చేయాలని మాత్రం తెలిసింది. ఓకే, నెక్స్ట్ టైం నుంచి ఇంకా మనం ఏ రైడ్ చేసినా కానీ బైపాస్ మీదే చేద్దాం, మ్యాక్సిమం టు మ్యాక్సిమం. ఇలా షార్ట్ కట్స్ అయితే తీసుకోము గ్యారంటీగా అయితే, ఎందుకంటే అంత తలనొప్పి వేసింది వాళ్ళ జర్నీ. ఇక్కడ దాకా నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్తగా ఎవరన్నా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడు నేను చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఇలాగే మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి గాస్. మీకోసం మంచి మంచి వీడియోస్ అయితే తీసుకొస్తాను.